ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరెవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీవింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించిదమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్య అయినను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన యందు అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారి మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దయచేసి కూర్చుందాం. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించిన కాక. దేవుని బిడ్డలారా, మొన్నటి దినం పోయిన వారం చక్కగా దేవుని మనం ఆరాధించి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక నా 8 సంవత్సరాల సేవా జీవితంలో నాకు ఎప్పుడూ రాని ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్ళు చేశారు, ఫోన్లు వచ్చాయి, వాళ్ళకి బాధలు వచ్చాయి. ముఖ్యంగా బాధలు ఉన్నాయి, కష్టాలు వచ్చాయి వారికి. ఆ కష్టాల్లో నుంచి వారి యొక్క ఆవేదన బయటకు వ్యక్తం చేస్తున్నారు. సేవకుడు కనుక నేను అది గొప్ప భాగ్యంగా, కొన్నిసార్లు మామూలు మనుషులు అయితే మాకెందుకు చెప్తున్నారు అనుకుంటారు, కానీ క్రైస్తవులంగా మనం ఇతరుల బాధలు, ఇతరుల కష్టాలు పంచుకున్నప్పుడు అది మననే ఎంతో ధైర్యపరుస్తుంది. మనం ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అయితే సోమవారం నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అన్న, మేము 3 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది. ఇక నీకైతే దేవుడు చెప్పాడేమో నేనని, నాకైతే దేవుడు ఎటువంటి సూచన ఇవ్వలేదు, కాబట్టి ఇక మన బంధాన్ని వదులుకుందాం అని అన్నాడు. అయితే సరే, ఏమైందండి దానికి? అయితే నేను చర్చికి రాకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఆ అమ్మాయి వద్దంటే నువ్వు చర్చి మానేస్తే అలాగా. మళ్ళీ ఆ అబ్బాయిని కాసేపు ధైర్యపరిచి మా వాక్యములో కాసేపు ధ్యానం చేసి అబ్బాయితో మాట్లాడు. ఆ తర్వాత 2వ రోజు ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఇది నేను తట్టుకోలేకపోయాను ఈ మాట. ఆ వేదనతో, దుఃఖంతో, బహుదుఃఖంతో, అయ్యా నాన్నని తీసుకెళ్ళిపోయాడు, నాన్న చనిపోయాడు, నాకు సరే తీసేసుకున్నాడు. ఆ తర్వాత మేము పేదరికంలో ఉన్నాం, మా పిన్ని మమ్మల్ని పోషిస్తుంది, మా పిన్ని హెచ్ఎమ్, మా పిన్ని చిన్న వయసే మా పిన్నిది, మా పిన్నిని కూడా దేవుడు తీసేసుకున్నాడు. నాన్న చనిపోయాడు, సరే పిన్ని, అమ్మ చదువుకోలేదు, పిన్ని చూసుకుంటుంది అనుకున్నాడు, పిన్ని చనిపోయింది, మా పరిస్థితి ఏమిటి, దేవుడు ఎందుకు మాకు ఇలా చేశాడు అని ఫోన్. ఏం చెప్పను సమాధానం? జీవిత సాగరంలో కొన్నిసార్లు కష్టాలు దేవుని ప్రశ్నించడానికి మనం సరిపోం. అప్పుడు ఇర్మియా గ్రంథంలో నుంచి కొండను తయారు చేసే కుమ్మరికి తెలుసు ఏ పాత్రను ఎలా చేయాలో. మనం ఎవరు ప్రశ్నించాలి? ఆ మట్టి నన్ను ఇలా చేయి అలా చేయని ప్రశ్నించడానికి సరిపోతామా?
సో ఆ ప్రశ్న అడిగినప్పుడు మాకు దన్నుగా ఎవరు లేరన్నా, తండ్రి లేని పిల్లలు ఈ లోకంలో బతకలేకపోతున్నాం అన్నా, మమ్మల్ని ఎవరన్నా అంటే అప్పుడు కాసేపు మళ్ళీ వాక్యంలో ప్రార్థన చేసి మళ్ళీ కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పాము. కానీ ఎంతైనా ఆ కష్టంలో ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నేను మనిషిని, నాకు అది అనుభవించితేనే తెలుస్తుంది. అది ఆవేదనతో వచ్చిన మాటలు అవి. ఆ తర్వాత అదయ్యాక ఇంకో 2 రోజుల తర్వాత ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎంతో ప్రేమించే ఒక కుటుంబం. అయితే వాళ్ళ అమ్మాయి 20 ఏళ్ళే వచ్చాయి, ఇల్లు విడిచిపెట్టి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆయన ఎంతో భక్తిపరుడు, ఆమె కూడా ఎంతో ప్రార్థనాపరురాలు, ఎంతో వాక్యంతో పెంచారు అమ్మాయిని. కానీ వెళ్ళిపోయేటప్పటికి ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్ళిపోవడం అంటే కథలు విన్నాను, కానీ నాకు వాళ్ళు ఎంతో బాగా తెలుసు కాబట్టి ఆ కష్టము ఎంత భయంకరమైందంటే బయటికి చెప్పుకోలేరు, సంఘంలో చెప్పుకోలేరు. తల్లి తండ్రి గుండె పగిలినట్టు ఏడుస్తూ ఉంటే నేను వారితో పాటు ఏడవడం జరిగింది. ఏం చేస్తాం, ఎవరికి చెప్పుకుంటాం? అప్పుడు ఈ ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఇలా ఇవన్నీ నడుమ ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఆదివారం ఏం చెప్పాలి నాయన, ఏం వాక్యం చెప్పాలి అని మోకరించి మళ్ళీ లూకాసు వార్త 18 దగ్గరికి వచ్చా. లూకాసు వార్త 18 దగ్గరికి వచ్చినప్పుడు ఈ తండ్రి లేని బిడ్డ అడిగిన ప్రశ్న, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన అబ్బాయి అడిగిన ప్రశ్న, ఎంతో విశ్వాసంలో ఎదుగుతున్న ఈ కుటుంబం, వారి కుమార్తె పరువు ఎంత అంటే దేవుడి సందర్భాలు మనిషికి వస్తాయని, ఇలాంటి కష్టాలు కొన్ని కుటుంబాల్లోకి తగులుతాయని, ఈ భయాలు ప్రతి ఒక్క ఇంటిలో వస్తాయని ఆయన ముందే రాశాడేమో అనిపించింది. తప్పిపోయిన కుమారుడు కథ ఈ వారం నేను దాని మీద ప్రసంగం చేసి ఎన్నోసార్లు చదివాను, కానీ ఆ కుటుంబాన్ని ఆదరించడానికి మరి ఆ కష్టములో ఉన్నప్పుడు చదివితే, యేసయ్య నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాధ నువ్వు ముందే రాయించావు, నీ నోట్లో నుంచి చెప్పావు అని ఆలోచించినప్పుడు నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైంది. అయితే పేతురు జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి. ఏమండి, మాకు కష్టాలు లేవన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చేతులు ఎత్తారా? మాకు బాధ లేదన్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తున్నారు? ఇక్కడ క్రైస్తవ జీవితం అంటేనే కష్టాలు, క్రైస్తవ జీవితం అంటేనే బాధలు. రావని దేవుడు ఎప్పుడూ చెప్పలే. అలా ఒకవేళ ఏమైనా సంఘం చెప్తుందంటే అది అబద్ధ సంఘం, అది అబద్ధ బోధ. మీకు ఈ లోకములో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఏమనుంది? యోహాను 16:33, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, అయితే తండ్రి వారితో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటూ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో బాధలు ఉంటాయి. ఎన్నో పాటలు మనం పాడుతూ ఉంటాం. నాకు అందులో ఒకటి మాస్లమణి గారు, ఆయన దేవా వెంబడించి తిని నీ నామమున్ జీవితేశ్వరణ జీవిత ఆశ నీవే అంటూ అందులో ఒక చరణం అంటాడు, నాదా ఈదలేను ఈ ప్రవాహమున్ నిదరింభరణి కెరటాల తాటిచే. ఈ జీవితం అనే ఈ ప్రయాణాన్ని ఎదలేకపోతున్నాను ప్రభా,
ఏమిటి అలలు, ఏమిటి గాలులు, నేను తట్టుకోలేకపోతానని అంటూ ఆ సమయంలో ఆ 2వ లైన్లో అంటాడు, నావికా నమ్మునన్ బ్రోవుము. నేను ట్రై చేశా ఈ జీవిత పడవను నడపడానికి, ఈ కుటుంబ సంసార పడవను నడపడానికి నేను ట్రై చేశా, నాయన నా వల్ల కాల, ఈ గాలిని ఈ అలలను నేను తట్టుకోలేకపోతున్నా, నావికా రమ్మునన్ బ్రోవము అన్నప్పుడు ఆ నావిక, నువ్వే నావికుడు అవ్వాలి ఈ కుటుంబానికి, లేకపోతే నా వల్ల కాదు ప్రభా అని ఆ రాసిన ఆ పాటలో, ఈ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వస్తాయి. అయితే వాటి యందు మనం నిలబడాలి. పేతురు జీవితంలో కష్టం వచ్చినప్పుడు, కష్టము రాకముందు ఎలా ఉన్నాడు, కష్టం వచ్చాక ఎలా ఉన్నాడు, ఆ కష్టాన్ని దేవుడు ఎంత సునాయాసంగా తీర్చేశాడో పేతురు జీవితంలో మొదటిది, 2వ భాగం, 3 అలా ఈరోజు మనం చూద్దాం. అయితే దానికి ముందు నిన్నటి దినాన ఒక బ్రదర్తో, ఆయన కూడా సేవకుడు, ఆయనతో మాట్లాడుతూ, అన్నా ఏమిటిది ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక తలంపు వచ్చింది మా ఇద్దరికి. మనం దేన్నైతే విగ్రహంగా చేసుకుంటామో, దేన్నైతే దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది ఖచ్చితంగా మనల్ని ముంచేస్తుంది. దేవుడు కాకుండా మన కుటుంబంలో, ఆ ప్రియ కుటుంబం, నాకు బాగా తెలిసిన కుటుంబం, ఆయన కొంచెం అతిశయించేవాడు. మా అమ్మాయి అంత మంచిది లేదు, మా అమ్మాయి అంత బెస్ట్ లేదు, మా అమ్మాయి చాలా గొప్పది, మా అమ్మాయి అది ఇది అనుకునే, ఆయన పాపం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మేబీ దేవుడి కన్నా ఎక్కువైపోయిందేమో, అసలు ఊహించడానికే మాకు అంత రాని స్థితికి వెళ్ళిపోయాం. అలాంటి మోసం అది. అలాగే అలా ఆలోచించినప్పుడు యోసేపు తను చాలా తెలివైనోడిని, చాలా గొప్పోడిని అనుకున్నాడు. తన అన్నయ్యలు చాలా మంచోళ్ళు అనుకున్నాడు. తన అన్నలు చాలా ప్రేమించే వాళ్ళు అనుకున్నారు. అన్నలు ఏం చేశారు? సొంత అన్నయ్యలు తమ్ముణ్ణి ఎక్కడ తోశారు? గోతిలోకి తోసి కొన్ని 20 వెండి నాణాలకు అమ్మేశారు. అన్నయ్యలు అమ్మేశారు. తను ప్రేమించాడేమో, నా అన్నయ్యలు నాకున్నాడు, రూబేన్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, మా పెద్దయ్యని నన్ను బాగా చూసుకుంటాడు, మా చిన్నయ్య యోధా అన్నయ్య నన్ను ఇంకా బాగా చూసుకుంటాడని ఎంతో ప్రేమించాడు తన అన్నయ్యల్ని. కానీ అన్నయ్యలు ఏం చేశారు? మోసం చేశారు. యోబు కొడుకులు కూతుళ్ళు తన డెడ్ బాడీస్ ఎదురుగా ఉన్నాయి. పిల్లలు సడన్గా చనిపోయారు. ఆస్తి ఒకసారిగా నష్టం వచ్చింది. తన స్నేహితులు వచ్చి తనను ఆదరిస్తారేమో అనుకున్నాడు. తన స్నేహితులు వచ్చి తనను చేరదీస్తారేమో, కంఫర్ట్ ఇస్తారేమో అనుకున్నాడు. కానీ స్నేహితులు ఏం చేశారు? యోబు గారి జీవితంలో ఏమైంది? పిల్లలు చనిపోయారు, డెడ్ బాడీస్ ఉన్నాయి, వాళ్ళని అలా పాతిపెట్టి ఈయన వచ్చాడు. భార్య నిష్ఠూరపరుస్తుంది, ఓ పక్కన కురుపులతో ఉన్నాడు. స్నేహితులు ఆదరించవలసిన స్నేహితులు వాళ్ళు ఏం చేశారు? నువ్వేదో తప్పు చేశావని ఒకడు, నీలో పాపం ఉందని ఒకడు, నువ్వు సరిగ్గా లేవని ఒకడు. సో స్నేహితులు అలా చేశారు. అలాగే అబ్రహాము లోతుని చాలా ప్రేమించాడు. లోతుని ఎంత ప్రేమించాడంటే వాళ్ళ కోసం వెళ్ళి యుద్ధం ఇంకడో వెళ్ళాడు. లోతుని తనతో పెంచుకున్నాడు, తన కొడుకులాగా అవుతాడు అనుకున్నాడు. వాడేమో ఎదురికి, నీతో నేను ఉండను, నా దారి నేను చూసుకుంటా, నీ దారి నువ్వు చూసుకో అని అబ్రహాముతో చెప్పడం జరిగింది. అలాగే సొంత కొడుకు యాషావు, ఇస్సాకు అందరినీ బాగా ప్రేమించాడు. ఇస్సాకు కొడుకులు ఇద్దరికి కావాల్సినన్ని ఇచ్చాడు. కానీ నాన్నను భోజనం పెట్టి భార్య, అసలు ఇస్సాకు జీవితంలో సొంత భార్య అతన్ని మోసం చేసింది, కొడుకు మోసం చేశాడు. యాకోబు తన అన్నయ్యని యాషావును మోసం చేశాడు. ఇంటిలో మోసాలు ఇవన్నీ. మనం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో, దేన్నైతే ప్రభువు కన్నా ఎక్కువగా నువ్వు దేని ఎందైనా అతిశయిస్తావో, అవి అలాగా గుండె పగిలి కొట్టే స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాయి. అందుకే ఆయన అన్నాడు, దేని రూపమునైనను, దేనినైనను, ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కిందైనను, దేని రూపమునైనను విగ్రహము చేసుకోవద్దని దేవుడు ఎందుకన్నాడంటే, ఈ లోకం పాపంతో ఉంది. ఈ ఉదయం దేవుని ప్రేమకి లోక ప్రేమకి ఒక వాక్యం మాట్లాడుతూ ఉన్నా. ఆ దేవుని ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ. మనం ప్రేమలు ప్రేమ సినిమాలు తీయాలంటే మనం తీసినట్టు ఎవరు తీరు, ప్రేమను వివరించడంలో మనం చెప్పినట్టు ఎవరు ఉండరు. కానీ
మన ప్రేమలకు వచ్చేటప్పటికి, మానవ ప్రేమలకు వచ్చేటప్పటికి ఇవేం చేస్తాయంటే ఈ ప్రేమలో పాపం మిళితమైపోయింది. దేవుని ప్రేమలో పాపం అంటుకోలేదు. అది పవిత్రమైన ప్రేమ. మన ప్రేమకు వచ్చేటప్పటికి పాపము మానవ ప్రేమలో ఇమిడిపోయింది. కాబట్టి ఈరోజు కల్కట్టాలో న్యూస్ చూస్తే గుండె పగిలిపోయింది. ఒక వైద్యురాలికి రక్షణ లేని రోజుల్లోకి మనం వెళ్ళాం. అదే అక్కో చెల్లో వాయు వరుసలు తెలియని రోజులకు మనం వెళ్తూ ఉన్నాం. మానవుడు ప్రేమ అది పనికి మాలిన ప్రేమ. ప్రేమ అని చెప్తాడు కానీ యాసిడ్ దాడులు చేస్తాడంటే వాడి ప్రేమలో క్రూరత్వం ఉంది. అది ప్రేరక ప్రేమ అంటాడు కానీ అది క్రూరత్వంతో ఉండింది. ఇది మానవుడి ప్రేమ. ఎంతో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటారు, ఎంతో ప్రేమించుకుంటారు, ఎంతో కలిసి అన్నయ్య అంటే తమ్ముడికి ఇష్టం, తమ్ముడు అంటే అన్నయ్యకి ఇష్టం. కానీ ఆ ప్రేమ ఆస్తి అనే దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమైపోద్ది? విడిపోతుంది. ఇలా మానవుడు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తాడో, దేన్నైతే విగ్రహంగా చేసుకుంటాడో అది ఏదో రోజు మనల్ని ముంచేస్తుంది. మనం కారునో, ఇల్లునో, ఉద్యోగాన్నో, డబ్బునో, బంగారాన్నో నువ్వు దేనికి ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో అది ఎక్కువసేపు నీతో ఉండదని గుర్తుపెట్టి. నేను ఆ సేవకుడు ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నిజమే, మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తాము. ఒక సేవకుని కుటుంబం ఉన్నది తెలుసు, వాళ్ళు ఆయనని చాలా ప్రేమించారు. దేవుడి తర్వాత దేవుడు అనేవారు ఆ కుటుంబం. వాళ్ళ తండ్రిని, ఆ పిల్లలు, భార్య. ఒకరోజు అతను పాపములో చిక్కబడ్డాడు. ఆవిడ గుండె పగిలిపోయింది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, పిల్లలు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. మనుషులే, ఆ సేవకుడు అవునండి, ఎవరైనా సరే మానవులను మనం ఎక్కువ ప్రేమించద్దు. ప్రేమతో చెప్తున్నాను, దయచేసి దేవుని కంటే నీ జీవితంలో దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అది ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది, ఒకరోజు నిన్ను నిండా ముంచేస్తారు. బైబిల్లోనే మనం చూసాం, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయడం, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయడం. ఈరోజు జరగట్లేదు అది. భూమి మానవుడు అవ్వ ఆదాము ఆదిలో ఎప్పుడైతే పాపం చేశారో, పాపము అది కుటుంబాల్లోకి, అది ప్రపంచంలోకి, దేశం, ఇంకా ఏ జాతి భేదం లేదు. అందుకే రోమా 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయాం. ఈరోజు రండి పేతుడి జీవితంలో మనం వెళ్దాం. ఈయన జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి, ఈయన జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చాయి. అయితే మన ముఖ్యమైన అంశం, పేతురు ఏమన్నాడు? 18వ అధ్యాయం 23లో లూకా సువార్త 18వ అధ్యాయము 28. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించేదమనగా. ఆయన అడుగుతున్నాడు, ప్రభా, ఆయన యేసు ప్రభు రక్షణ గురించి ఆ భాగంలో మనం మాట్లాడటం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభా, అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే అని అన్నప్పుడు, పేతురు జీవితంలో యేసును వెంబడించడం వలన ఆయన జీవితంలో కూడా కష్టం వచ్చింది. కష్టము వచ్చే ముందు మనం చాలా మాటలు చెప్తూ ఉంటాం. నేను గడిచిన వారం చెప్పిన సంగతి, మీతో ఇప్పుడు చెప్పిన సంగతి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాలు మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం. కష్టం మన దగ్గరికి వస్తున్నప్పుడు, కష్టం మన దగ్గరికి రాబోతుంది అన్నప్పుడు మానవులంగా మనం ఏమనుకుంటాం? నేను ఏదో చేస్తాను, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాను, డిఎస్పీ గారు నాకు తెలుసు, మంత్రి గారు నాకు తెలుసు, పొలిటికల్గా నాకు తెలుసు, బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు, ఆ ఏరియాలో రౌడీ నాకు తెలుసు అనుకుంటాం, ఆవేశం. కానీ కష్టం చేతులు వదిలేసినప్పుడు ఏం చేయలేం. చాలాసార్లు మనం ఇలా ఆధారపడుతూ ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు. వాళ్ళు కూడా మేమేం చేయలేమని నువ్వు అనుకున్నావు కదా, ఆ రౌడీ కానీ, ఆ పోలీసు వాడు కానీ, లేదంటే పొలిటికల్ వాళ్ళు కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారని అనుకున్నావు. వాళ్ళు కూడా ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో, ఈ వారంలో నేను తప్పిపోయిన కుమారుడి దగ్గరికి చాలాసార్లు వెళ్ళా. ఆ తర్వాత దావీదు కీర్తన, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు అందరూ చేతులు ఎత్తేసినప్పుడు
ఎవరు ఇంకా మనకి? దావీదు లాంటి రాజుకే, సింహాసనాన్ని అధిష్ఠించిన రాజే, ఇంకా దేశం మొత్తము, సైన్యం మొత్తం, అధికారులు మొత్తం ఆయన చేతిలో ఉన్న ఆ రాజే ఏమంటున్నాడు? కొండలతో హెల్ప్లెస్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అతను చేతకాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. రాజే చేతకాని స్థితిలోకి వెళ్ళిపోతే సాధారణమైన మనుషులు మన పరిస్థితి ఏమిటి? మనం కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితే. అప్పుడు మనం చూడాల్సింది ఎవరినంటే ప్రభువును. అయితే కష్టం రాకముందు పేతురు మాటలు మనం చూద్దాం. నాకు కొంచెం ఎవరన్నా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. పేతురు ఏమంటున్నాడు దేవుణ్ణి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు. యేసు అడిగాడు, పేతురు నేను నీకేంటి? ఆయన అప్పుడు పేతురుతో అంటూ ఉంటాడు, ఇలా అందరూ ఏమనుకుంటున్నారు నా గురించి, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నా గురించి, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే ద బెస్ట్ ఆన్సర్ ఇచ్చాడు. మొన్న ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, అమ్మా సాక్ష్యం చెప్పండి అంటే, ఏసై ఉన్నాడు కాబట్టి నాకు ఇల్లు వచ్చిందండి, ఏసై ఉన్నాడు కాబట్టి అమెరికాలో ఇలాంటి సాక్ష్యం, ఏసై ఉన్నాడు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చిందండి, ఏసై ఉన్నాడు కాబట్టి నాకు కారు వచ్చిందండి, ఏసై ఉన్నాడు కాబట్టి పిల్లలు వచ్చాయి. అబ్బా, ఆయన ఉండబట్టి అన్నీ వచ్చాయి. అసలు సాక్ష్యం చెప్పట్లా. ఏసై అంతమంది అన్యజనులు వచ్చినప్పుడు ఏసై నా పాపాలు క్షమించి నన్ను నా పాపము నుండి ఆయన రక్షించాడు. రక్షణ సాక్ష్యం అంటే ఇది. ఎప్పుడైనా టెస్ట్ మనీ చెప్పినప్పుడు మీకు ఉద్యోగం వచ్చినా ఏదొచ్చినా అన్నీ చెప్పండి, బట్ డోంట్ ఫర్గెట్ టు టెల్ దట్ యు ఆర్ ఎ ఫర్గివెన్ సిన్నర్. పేతురు చాలా చక్కగా అంటున్నాడు, పేతురు నీకు యేసుక్రీస్తు ఎవరు అని యేసుక్రీస్తు ఆయన అడిగితే, నువ్వు క్రీస్తువి, నువ్వు అభిషక్తుడివి, నీవు దేవుని కుమారుడువు. కష్టం రాకముందు పేతురుకి యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు, యేసు క్రీస్తు, అభిషక్తుడు, మెస్సయ్య అని అంటున్నాడు. తర్వాత కష్టం రాకముందు జీవితాలు ఇలాగ ఉంటాయి. మీరు క్రైస్తవులు? అవునండి మేము క్రైస్తవులం. మీరు దేవుని నమ్ముకున్నారు? అవునండి మేము దేవుని నమ్ముకున్నాం. ఆ తర్వాత ఏమంటున్నారో చూడండి, కష్టం రాకముందు మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. కష్టం రాకముందు మాటలు ఎలాగ ఉంటాయి. మీ బంధువులు కూడా ఇలాగ అంటారు, తమ చెల్లి ఏమనుకోకు నేనున్నా అన్నయ్యగా. మీ ఆయన ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి నేను వస్తా, ఇలాగనే అంటారు, ఇలాగనండి అంటారు. కానీ బావ కొట్టుగా వాళ్ళ చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య బావగారు ఫోన్ రింగ్ అవ్వదు, ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇలా ఎంతోమంది కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు కష్టం వచ్చే ముందు. నేనున్నాను పాస్టర్ గారు మీకు, నేను చూసుకుంటాను అంటారు. నా జీవితంలో నేను కూడా కొంతమంది పెద్దవాళ్ళని అలాగే నమ్మి మోసపోయాను. వాళ్ళు అన్యాయం చేస్తున్నాడండి ఒక ఆయన దగ్గరికి వెళ్తే, మేము ఉన్నాం కదా అన్నాడు. వెళ్ళి అన్యాయం చేసినోడితో చేతులు కలిపేసుకున్నారు. నేను ఏం చేస్తాను, మళ్ళీ 120 కీర్తన, కొండలతోటి నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి. అలా మోసం చేస్తారు. పేతురు గారు కూడా కష్టం రాకముందు కబుర్లు బాగున్నాయి. ఏమన్నాడు? అందరూ అభ్యంతరపడిన ప్రభువా నేనున్నాను, నేను మాత్రం విడిచిపెట్టాను. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 29. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఓకే, ఆ తర్వాత 30వ వచనానికి రండి నాకు. మార్కు 14:30. మార్కు సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. అని అన్నాడు. తర్వాత ఇప్పుడు 31కి వస్తే,
అతడు మరీ ఖండితముగా ఇప్పుడు ఏమంటున్నాడండి? ఎవరూ లేకపోయినా నేను ఉంటానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కష్టం రాకముందు మాటలు, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్నెరుగనని చెప్పనే. ఎలా చెప్పాడు? నెమ్మదిగా చెప్పాడా? మార్కు యొక్క వర్డ్స్ చూడండి, గ్రీక్లో ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఏమంటున్నాడు? ఖండితముగా. మీకు ఏదైనా కష్టం వస్తే ముందు నా ప్రాణం పెడతానంటాడు అన్నయ్య, చెల్లి అలాగే అంటది, భర్త అలాగే అంటాడు. ఏమండి, అందరూ మాటలు బాగా చెప్తారు. కష్టం రాకముందు అందరూ ఇలాగే మాట్లాడతాం. యేసు ప్రభు మా దేవుడండి అంటాం. ఎవరు ఏమన్నా నేను ఆయన కొరకు నిలబడతానండి అంటాం. ఆయన అవసరమైతే ఆయన కొరకు ఏమంటున్నాడు? ఇక్కడ చనిపోతానండి అంటున్నాడు. మరి మళ్ళీ అలా నిదానంగా చెప్తున్నాడా? మధ్య వయసులో చెప్తున్నాడా? అరిచి చెప్తున్నాడా? ఖండితముగా. ప్రభు అవసరమైతే నేను చనిపోనైనా చనిపోతాను కానీ అబద్ధం అంటున్నాడు. కష్టం రాకముందు, బాధ రాకముందు, ఇబ్బందులు రాకముందు మనందరం అనే మాటలు ఇవి. ఆ తర్వాత ఇలాగా మొదటిగా మనం చూసాం, యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఎవరు వదిలేసినా నేను వదలనన్నాడు, అవసరమైతే చనిపోతాను అంటున్నాడు. ఆ మాట ప్రభు అంటాడు, నాయనా నన్ను అప్పగించబోతున్నారు. మనము గెత్సెమనే తోట ఆ అధ్యాయాలు మనం చదివితే యోహాను సువార్తలో ఆయన పదే పదే వచ్చి పేతురు నా కోసం ప్రార్థన చేయి అంటే అతను నీరసెళ్ళిపోతాడు, చేయడు. కానీ మాటలు మాత్రం చెప్తున్నాడు, నేనున్నాను, నేను ఆదుకుంటాను, నేను అవసరమైతే నా ప్రాణాన్నైనా పెడతాను. ప్రభువా నువ్వు యేసుక్రీస్తువి, నువ్వు దేవుడివి, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు పాపుల రక్షకుడివి. ఈ మాటలన్నీ బాగున్నాయి. యేసు ప్రభుని మనందరం నమ్ముకుంటున్నాం. ప్రభు కొరకు ఈ మాటలు మనందరం చెప్తూ ఉంటున్నాం. కానీ కష్టం అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడో మనం చూద్దాం. కష్టం రాకముందు పేతుడిని మనం చూసాం, కష్టం వచ్చాక పేతుడిని మనం చూద్దాం. రండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున. సడన్గా ఈ మాటలన్నీ చెప్పాడు. ఆ రాత్రి ఈ మాటలన్నీ చెప్పాడు. ప్రభు అవసరమైతే నీ కొరకు నేను చనిపోతాను అన్నాడు. అవసరమైతే కష్టం వస్తే ఎవరు నిలబడకపోయినా నేను నీ కొరకు నిలబడతాను ప్రభు అని చెప్పాడు. కానీ కష్టం ఎప్పుడైతే వచ్చిందో, రోమా సైనికులు ఎప్పుడైతే ప్రభువుని పట్టుకుందామని వచ్చారో, ఎప్పుడైతే ప్రభువుని ఆయన చుట్టూ ఉన్నారో, పేతురు దేని మీద ఆధారపడ్డాడు? దేని మీద ఆధారపడ్డాడండి? కత్తి మీద ఆధారపడ్డాడు. అలా చూడండి, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున. ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కత్తులను మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఆవేశం, ఇతను అప్పుడు వరకు ప్రభువు నాకు తెలుసు అన్నాడు, ప్రభువు నాకు ఎరుగుదునన్నాడు, ప్రభు కొరకు చనిపోతానన్నాడు. కానీ కష్టం ఎప్పుడైతే వచ్చిందో, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడి చెవి తెగ నరికెను. చాలాసార్లు మనం అది ఇందాక అన్నాను కదా, కష్టము నీ చేతుల్లో ఉన్నంత వరకు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాం, పోలీసు వాళ్ళని ఉపయోగిస్తాం, డాక్టర్స్ని ఉపయోగిస్తాం, డబ్బు ఎంత ఉంటే అంత మనం ట్రై చేస్తాం, చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగిస్తాం. కానీ అది ఎప్పుడైతే చేయి దాటిపోద్దో నువ్వు చేతకాని వాడు అయిపోతావు. అప్పుడు వరకు పేతురు కూడా తన దగ్గర కత్తి ఉన్నందున, నాకేం కాదు పాస్టర్ గారు, మా చుట్టాలు ఆయన ఎమ్మెల్యే అంటారు కొంతమంది, నాకేం అవదండి, మా అన్నయ్య మా ఏరియాకు మొత్తానికి రౌడీ, ఆయనకు మాట చెప్తే సాల్వ్ అయిపోద్ది. నాకేం కాదండి, డాక్టర్ గారు మా బావగారే, నాకేం కాదండి, వాళ్ళు ఉన్నందున. పేతురు దగ్గర కూడా ఏముంది? కత్తి ఉన్నందున.
మీ మేనేజర్ ఉన్నందున నువ్వు ఒకవేళ నా మేనేజర్ కాపాడుతున్నావు అనుకుంటాడేమో. నా స్నేహితుడు ఉన్నందున, కొంతమంది జీవితాల్లో స్నేహితుల మీద ఆధారపడతారు. నేను చెప్పాను కదా ఈ వారం, వాళ్ళు పోలీసులు మాకు తెలియదమ్మా, అమ్మాయి మేజర్ అయిపోయింది, మేమేం చేయలేమంటున్నారు. పొలిటికల్గా మేమేం చేయలేమన్నారు. అప్పుడు మళ్ళీ వాక్యమే ఆధారమైంది మాకు. చివరికి వాక్యం దగ్గరికే రావాల్సి వచ్చింది. దావీదే కొండల తట్టు నాకు కొండల లాంటి వారు మనుషులు, పెద్ద పెద్ద వాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకుంటాం. మా బావగారు ఉన్నారనుకుంటాం, మా భర్త ఉన్నాడు అనుకుంటాం, నా భార్య ఉంది నాతో అనుకుంటావు, నా బిడ్డలు ఉన్నారు నాతో అనుకుంటావు. పాపం అనేది వారిలోకి ఎవరిలోకైనా ప్రవేశిస్తుంది. అది ప్రవేశించినప్పుడు ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముకున్నావో, ఎవరైతే నా చేయి విడిచిపెట్టాడు అనుకున్నావో, ఎవరైతే నా కష్టం వచ్చినప్పుడు నిలబడతాడు అనుకున్నావో, వాడు ఆ రోజే నిన్ను విడిచిపెడతాడు. పేతురు ఏమంటున్నాడు? తన దగ్గర కత్తి ఉన్నందున, కత్తిని ఉపయోగించాడు. ఉపయోగించినంత మాత్రాన్ని ఏమైనా అయిందా? ఏమంటున్నాడు తర్వాత 11, ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఉరిలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. పేతురుకి కష్టం రాకముందు మాటలు చూడండి, కష్టం వచ్చాక కత్తి ఉన్నందున కత్తి మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? 14వ అధ్యాయము 50వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి. కొన్ని కష్టాల్లో పారిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అన్ని కష్టాలు ఒకలా ఉండవు, అన్ని కష్టాలు ఒకలా ఉండవు. బాక్సింగ్ గారికి ఒక కష్టం వచ్చింది. వాళ్ళ నాన్న యేసు కావాలా, భార్య కావాలా, యేసు కావాలా, ఆస్తి కావాలా, యేసు కావాలా, మన ఫ్యాక్టరీ కావాలన్నాడు. అంటే ఇక్కడ కానీ ఈ ఊరిలో కానీ ఉంటే నిన్ను చంపేస్తానన్నాడు. ఆయన ఫస్ట్ అగ్రికల్చర్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా, స్టడీడ్ ఇన్ లండన్, చదువుకొని తీరా ప్రభువుని తెలుసుకొని ఆ టర్బన్ అన్నీ తీసేసి ఒక క్రైస్తవుడికి ఎప్పుడైతే భారతదేశంలో అడుగుపెట్టాడో అతనికి వచ్చిన ఒక గౌరవం అది. అప్పుడు పంజాబ్ నుంచి, నువ్వు పంజాబ్లో ఉంటే నిన్ను చంపేస్తానన్నప్పుడు ఆ కష్టం చూడండి. హీ ర్యాన్ టు ముంబై ఫుట్పాత్ మీద. లండన్లో చదువుకున్న అతను, లండన్లో ఉద్యోగం అసలు ఆ రోజుల్లో లండన్లో చదివాడంటే పిలిచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే స్థాయి ఉన్న అతను, కానీ ప్రభువు కొరకు ఫుట్పాత్ మీద పడుకున్నాడు. ప్రభువు కొరకు తిండి లేకుండా బతికాడు. ప్రభువు కొరకు కష్టాలు పడ్డాడు. కొన్నిసార్లు కష్టాలు మన దగ్గరికి వస్తాయి. పేతురు అన్ని మాటలు చెప్పాడే, ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉంటా, చనిపోవాలని అవసరం చనిపోవాల్సి వస్తే నేను చనిపోతా, కానీ కష్టం వచ్చినప్పుడు, ఇంట్లోకి శోధన వచ్చినప్పుడు, గలిబిలు వచ్చినప్పుడు కత్తి మీద ఆధారపడ్డాడు. కత్తి అతను కాపాడలేకపోయింది. ఎందుకంటే రోమా సైనికులతో యుద్ధమా, ఒక చిన్న కత్తితో వాళ్ళని ఏం పోరాడగలడు? కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలోనికి అలాంటి వారిని పంపిస్తాడు. కొన్నిసార్లు అలలు వస్తాయి మీదకి, కొన్నిసార్లు ఇంకా పడ విరిగిపోద్ది అనుకుంటావు, ఇంకా నా సంసారం సాగదు, డివోర్సే అని అనుకుంటావు, ఇక నా పిల్లలు నా మాట వినరని నువ్వు అనుకుంటావు. కానీ అదే కష్ట సమయంలో కొన్నిసార్లు పారిపోవలసింది. అప్పుడు ఆ మాట చూడండి, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. కొన్నిసార్లు కష్టాలు అందుకే నేను ఈ మాట చెప్తున్నా, కష్టాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనికి వస్తాయి. కష్టం రాని ఇల్లు ఉండదు, బాధ లేని ఇల్లు ఉండదు, దుఃఖం లేని దేవుని బిడ్డలు ఉండరు. ఎవరి గురించో ఒక దుఃఖం. ఇంట్లో ఒకడు ఉంటాడు మాట వినని వాడు, ఇంటిలో ఒకడు ఉంటాడు లోకంలో ఉన్నవాడు, వాడి గురించే ఆవేదన, వాడి గురించే బాధ. అలాగే ఇక్కడ మనం చూస్తే అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. వెళ్ళిపోవడం కూడా కాదు, పారిపోయారు. కొన్నిసార్లు పారిపోవలసిన పరిస్థితులు, కొన్నిసార్లు తప్పించుకోవలసిన పరిస్థితులు, కొన్నిసార్లు దాక్కోవలసిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడి నుంచో కాదు, కొంతమందికి భర్త నుంచి, కొంతమంది భార్య దగ్గర నుండి, కొంతమంది బిడ్డల దగ్గర నుంచి. అయ్యో నా చేతులతో పెంచానండి వీడిని,
నా చేతులతో ఎంతో కష్టపడి చదివించానండి, ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తున్నాడండి అన్న తల్లులు లేరా? నా తమ్ముడు అండి వీడు ఎంతో ప్రేమించాడు, నా తమ్ముడు తిరగబడిన తమ్ముళ్ళు లేరా? దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు ఈ లోకంలో, క్రీస్తుని తప్పించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపమును కలిగి ఉన్నాం కాబట్టి మనం మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత చూడండి, ఆ మాటల కష్టం రాకముందు పేతురు ఎలా ఉన్నాడు? కష్టం వచ్చాక కత్తి మీద ఆధారపడ్డాడు, అది అక్కడికి రాలా, అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మనం చూస్తే 20 మత్తయి సువార్త 26వ అధ్యాయము 70వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 70వ వచనం, 69 కూడా చదువుతాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, నేను ఉండలేదు. కష్టము, భయము మానవుణ్ణి ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడండి. యేసుతో నడిచినవాడు, నీళ్ళ మీద నడిచినవాడు, యేసు ఎంతోమందికి అన్నం పెట్టడం చూసినవాడు, యేసు స్వస్థపరచడం కల్లారా చూసిన పేతురు తనకంటూ కష్టం వచ్చినప్పుడు, తనకంటూ బాధ వచ్చినప్పుడు ఏమని అంటున్నాడు? నేను ఉండలేదు, నేను యేసుతో ఉండలేదు. ఆ ఒక్క అధ్యాయం ముందే కదా ఏమన్నాడు? నీకు కష్టం వస్తే అందరూ వదిలేసినా నేను వదలనన్నాడు. నీ కొరకు అవసరమైతే చనిపోతానన్నాడు. కానీ నిజంగా కష్టం తన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు యేసు ఎవరో తెలియదు. అలా నమ్మక ద్రోహం చేసిన స్నేహితులు లేరా మనకి? నమ్మక ద్రోహం చేసిన మావయ్యలు లేరా మనకి? పెదనాన్నలు లేరా? మనుషులండి, మనుషులు. జీవితంలో మనం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తాము, ఎవరి మీద అయితే ఆధారపడి, అది కొన్నిసార్లు దేవుడు ఆ కష్టాన్ని ఎందుకు తీసుకొస్తాడైతే వాళ్ళని నమ్మకు, నన్ను నమ్ము. ఈరోజు కొన్ని కుటుంబాల్లో లేదా కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఈ పరిస్థితుల్లో ఉండొచ్చు. వాడికి ఎంతో చేశానండి, ఎంతో డబ్బు పంపించానండి. మన అమెరికాలో ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి, ఇండియాలో చాలామంది డబ్బులు పంపుతాం. అన్నా అవసరం ఉందన్నా, చాలా కష్టం ఉందన్నా, ఒక 50,000 పంపించన్నా, నెక్స్ట్ వీకే మీకు పంపిస్తానన్నా అంటాడు. డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత మనం మర్చిపోవాలంతే. ఇండియాకి డబ్బులు పంపిస్తే మళ్ళీ వచ్చేది ఉండదు. ఒకవేళ కనబడి తర్వాత మీరు ఇండియా వెళ్ళి, రా నీకు అప్పుడు డబ్బులు పంపాను కదా, ఎప్పుడు పంపావు అంటాడు. ఇలాగే పేతురు ఏమన్నాడు? నేను ఉండలేదు. ఆ తర్వాత చూద్దాం, నేను ఉండలేదు అంటున్నాడు యేసుతోటి. 74వ వచనం, 26, 74. అందుకు ఆ మనుషుడు, అందుకు అతడు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టాను. ఫస్ట్ ఉండలేదన్నాడు 70వ వచనంలో. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి యొక్క చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు అంటున్నాడు 71వ వచనంలో. ఒట్టు ఇప్పుడు ఫస్ట్ నేను ఉండలేదు అంటున్నాడు, అండ్ ఇదిగోండి ప్రామిస్ అంటున్నాడు. కొన్ని లైన్స్ ముందేమో ఏమన్నాడు? నీకు ఏదన్నా అడ్డొస్తే నేను ఉంటాను ప్రభు అంటున్నాడు. నీకు ముందు నేను చనిపోతాను ప్రభు నీకంటే ముందు అన్నాడు. కొన్ని లైన్స్ తర్వాత ఏమంటున్నాడు? ఒట్టండి, నాకు ఆయన ఎవరో తెలియదండి అంటున్నాడు. అంటే ఒట్టు పెట్టడం అనేది హీబ్రూ కల్చర్లో అది చాలా చాలా అది అంటే ఇంకా చాలా హైయెస్ట్. ఒట్టు పెట్టడానికి కూడా పేతురు రెడీ అయ్యాడు. ఒట్టు పెట్టి ఆయన ఎవరో నాకు తెలియదు అనడానికి కూడా రెడీ అయ్యాడు. మానవుల్ని నమ్మద్దండి. మనం కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు, ఎలాంటి మాటలు మాట్లాడుతామో నాకు తెలియదు. దేవుణ్ణి ఎందుకు డాడీని తీసేసుకున్నాడు, పిన్నిని తీసేసుకున్నాడు, నా పరిస్థితి ఏంటి? తండ్రి లేని పిల్లలు మేము బతకలేమన్నా ఈ సమాజంలో, ఎన్ని కష్టాలన్నా మాకు, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరంటే మాట్లాడడానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. కొన్నిసార్లు కష్టాలు మీదకు వచ్చినప్పుడు, నిందల మీదకు వచ్చినప్పుడు, అవమానాల మీదకు వచ్చినప్పుడు, మనం ఎంతో నమ్మిన వారు, మనం ఎంతో ప్రేమించిన వారు
ఇలా ప్లేట్ మార్చేస్తూ ఉంటారు. ఫస్ట్ నేను ఉండలేదంటున్నాడు యేసుతో, ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఒట్టండి, ఒట్టు, నేను లేనండి ఆయనతో, నాకు తెలియదండి ఆయన అంటున్నాడు. కష్టము, బాధ, భయము మానవుణ్ణి ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తుందండి, ఇలా గందరగోళం చేసేస్తుంది. అంతేకాదు తర్వాత అంటున్నాడు 74వ వచనంలో, అందుకు అతడు ఆ మనుష్యుని నెరుగునని చెప్పి శపించుకొనుటకు నువ్వు ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలు పెట్టండి. ఇప్పుడు మూడో కేటగిరీ ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, అవసరమైతే నేను నాశనం అయిపోతా, ఇదిగో ఒట్టు, నాకు దేవుడు ఎవడో తెలియదు అంటున్నాడు. కష్టం, బాధ, శోధన ఎప్పుడు వస్తుందో తెలియదు. చక్కగా కాపురం చేసుకుంటున్నారు బ్రదర్, 20 ఏళ్ళు చక్కగా సంసారం చేసుకున్నారు, ఇప్పుడు సడన్గా డివోర్స్ అంటున్నారండి. నాకు వద్దు, అప్పుడు దాకా ఆ పెళ్లి ప్రమాణాలు ఎంతో చక్కగా చేస్తాడు, వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టం అంటాడు, కానీ కష్టం రాగానే నువ్వు నాకొద్దు, నీతో నాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. ఇదే మానవుని స్వభావం. నీతో నాకు వద్దు నువ్వు అంటాడు. ఆవిడకు ఉద్యోగం పోగానే యూజ్లెస్ ఫర్ మీ అంటాడు. మానవుని స్వభావం ఇది. ఇందాక ఒక న్యూస్ చదువుతున్నాను, భార్యను తీసుకొని అమెరికా వచ్చాడంట H1B మీద. ఆవిడ ఇక్కడ గ్రీన్ కార్డ్ ఎలా రావాలో కొన్ని రాంగ్ చదివి లాయర్ దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టి ఏదో రెఫ్యూజీ వీసా తెచ్చుకుంది. అతను పాపం పోస్ట్ చేశాడు, నేను ఎలా సస్టైన్ అవ్వాలని. అంటే పెళ్లి చేసుకున్న భార్య కూడా మోసం చేయడానికి సిద్ధమైపోయింది. ఇది పాపం. అంతకంటే కష్టమా? ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి నమ్మే తన భార్యని ఆ భార్యే మోసం చేసిందంటే ఎవడైనా తట్టుకోగలడా? అలా జరుగుతుంది ఈ లోకంలో. అలాంటి కష్టాల్లో ఈ సమాజం వెళ్తుంది. దేవుడు చెప్పాడు, శ్రమలు రాక మానవు, కష్టాలు రాక మానవు, నిందలు రాక మానవు, దుఃఖం రాక మానదు. బాగా చదివిన కొడుకు ఆడు తాగుపోతాయి, రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? అందొచ్చిన కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అది దుఃఖం తట్టుకోగలమా? అన్నిటికీ నీకు ఆదరణ కావాలంటే మళ్ళీ ఆయన వాక్యం దగ్గరికి రావాలి. అదే మనకి ఆదరణ ఇస్తుంది, అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా వేరేది ఏమీ లేదండి. నీకు ధైర్యం కావాలా? ఆయన దగ్గరికే రండి, ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళండి. మీకు ఆదరణ కావాలా? ఆయన దగ్గరికే వెళ్ళాలి. దేన్ని నమ్మొద్దండి, దేన్ని ఎక్కువ ప్రేమించద్దు. ఆ తర్వాత మనం చూద్దాం 26వ అధ్యాయము 75వ వచనం. కష్టం వచ్చినప్పుడు అబద్ధాలు ఆడతాం, కష్టం వచ్చినప్పుడు ఒట్టులేస్తాం, కష్టం వచ్చినప్పుడు పేతురులాగే శాపాలు పెట్టుకుంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, నాకెందుకు లేదు? అందరికీ బాగున్నారు, నాకెందుకు లేదు? నాకెందుకు జరగట్లా? శాపాలు పెట్టుకుంటాం. కష్టం వచ్చినప్పుడు ఇంకేం చేస్తామంటే 75వ వచనం, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పినది యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. కష్టం వచ్చినప్పుడు చేయి దాటిపోయింది కదా. తన దగ్గర కత్తిని నమ్ముకున్నాడు. మనం కొంతమంది మనుషులు నమ్ముకుంటాం. మా బావగారు నాకు ఇచ్చేస్తారు, మా పెద్దనాన్నగారు ఇచ్చేస్తాడు, మా మామయ్య ఇచ్చేస్తాడు, మా చుట్టాలు ఇచ్చేస్తారు, రౌడీ గారు ఉన్నారు, తెలిసినోడు ఆడిచ్చేస్తాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు డిఎస్పీ గారు ఉన్నారు. వీళ్ళందరూ స్టేజ్లు ఎత్తేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మెమరీస్ గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మనుషులు ఎలాంటి కష్టంలో తీవ్రత అయినప్పుడు నాకు బాధేసింది. ఆ కష్టం ఎందుకు వచ్చిందో వాళ్ళు అర్థం చేసుకోరు. మా డాడీని ఎందుకు తీసుకున్నారు? లేని వాళ్ళకి ఉత్తు కూడా చేసుకుంటారు. పాపం డాడీని తీసేసుకున్నాడు, పిన్నిని తీసేసుకున్నాడు అన్నాను. ఇప్పుడు మా బతుకు ఎట్లాగంటే లేని వాళ్ళు, మా నాన్న ఉంటే ఈ కష్టం ఉండేదా, మా తాతయ్య ఉంటే ఈ కష్టం ఉన్నప్పుడు నిజంగా అది ఆ బాధలో వెళ్తున్నప్పుడు, ఆ సమస్యలో వెళ్తున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అనిపిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ నిజంగా ఇక్కడ కూర్చున్న మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, మా తాతయ్య ఉండుంటే ఎంత బాగుండేది, మా అమ్మమ్మ ఉండుంటే ఎంత బాగుండేది, మా పెదనాన్న ఉండుంటే ఎంత బాగుండేది.
ఎందుకంటే వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఉంటే సాయం చేస్తారనుకో. అక్కడ కూడా మనం ఎవరినో ఆశ్రయిద్దాం అనుకుంటాడు. ఇక్కడ పేతురు చివరికి అన్నీ అయిపోయాయి. 75కి వచ్చేటప్పటికి యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. కొన్నిసార్లు ఇంక ఏడుపే చివరికి శరణ్యం. ఎంత మగవాళ్ళైనా ఏడవని మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఏడుస్తారు, ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు. నాకు తెలిసి మగవాళ్ళు కూడా ఎక్కువ ఏడుస్తారు. ఇది బయటికి ఏడవరు కానీ చాలా ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తారు మగవాళ్ళు. ఏడవని మనిషి ఉండడు ఈ భూమిలో, ఏడవని మనిషి ఉండడు. మా నాన్నగారు, మా తాతయ్య అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు వరకు ఎటగారాలు ఆడేవాడు. నేను ఇంకా అంటే తెలుసుగా ఆంధ్ర వాళ్ళు మా అమ్మగారు అన్న అత్తగారు అన్న కొంచెం చులకన ఉంటుంది, అలా చులకంగా ఉండేవాడు. కానీ తాత చనిపోయినప్పుడు డెడ్ బాడీ దగ్గర మా నాన్న అంత ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. అంత ప్రేమ ఉందా అనుకున్నా. అంటే ప్రేమ ఎక్కువ ఉంటే ఎటకారం ఆడతారేమో అనిపించింది. ఆ డెడ్ బాడీ దగ్గర ఎక్కి చాలా ఏడ్చాడు. నేను ఆయన ఎప్పుడు ఏడవడం చూడలే. కానీ కొన్ని చోట్ల ఏడుపు రాకమానదు. కొన్నిసార్లు కష్టము, కొన్ని సమస్యలకు మనం ఏం చేయలేక మారని కొడుకులు, మారని భర్తలు, మారని భార్యలు, మారని పిల్లలు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అవి దీర్ఘకాలిక సమస్యలు అంటారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టు కొన్ని ఇళ్లలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏడవడం తప్ప మనం ఏం చేయలేం. ఆ మాట చూడండి, ప్రభువుని పేతురు జ్ఞాపకము తెచ్చుకొని కొన్నిసార్లు అయ్యో నువ్వు ఉంటే బాగుండేది, అయ్యో నాన్న నువ్వు ఉంటే బాగుండేది, నాకెందుకు ఈ కష్టం అని మనం జ్ఞాపకం తెచ్చుకొని, పేతురు కూడా జ్ఞాపకం తెచ్చుకొని సంతాపపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడండి? ఫస్ట్ కష్టం రాకముందు ఒకలా ఉన్నాడు పేతురు, కష్టం వచ్చాక పారిపోయాడు. తర్వాత ఆయన ఎవరో తెలియదు అన్నాడు, ఒట్టు చెప్పాడు, తనకు తాను ఖర్చు చేసుకున్నాడు, శపించుకున్నాడు. నాకే ఎందుకు, నేను నాశనం అయిపోతానని తనకు తాను శపించుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడు. ఇదే కదా కష్టాల్లో మనం కూడా ప్రవర్తించే విధానం. ఆ తర్వాత ఏమైంది? మనం యోహాను సువార్త 20కి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయానికి వస్తే 2వ వచనానికి వస్తే, ఆదివారం అని ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి రాయి తీయబడి గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయి. కొన్నిసార్లు కష్టంలో కష్టం ఇది. నేను విడువని ఎడబాయనన్న దేవుడు ఆయనే పిలిచాడు. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు ఆయన కనబడట్లేదంట. ఆ మాట కనబడట్లేదు అంటే తల్లులకు తెలుసా బాధ. పిల్లోడు 5 గంటలకి ఇంటికి వస్తానన్నవాడు 8 అయినా రాకపోతే తల్లి అల్లడిల్లిపోద్ది. కనబడట్లేదు, బిడ్డ కనబడట్లేదు, భర్త కనబడట్లేదు, భార్య ఇలా మాట కనబడట్లేదు అన్న మాట, అది కూడా ఒక కష్టమే, అది కూడా ఒక బాధే, అది కూడా ఒక పరిస్థితే. కొంతమంది జీవితాల్లో దేవుడు పెడతాడు, అందరికీ ఉన్న అలాంటిగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కష్టం. కొంతమందికి కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళి రాగానే బీరువాలో బంగారం కనపడతారు, ఎవరో కొట్టేశారంటారు. అదే కష్టపడిన కష్టార్జితం కనబడలేకపోతే ఎలా ఉంటుంది? ఎంతో కష్టపడి సంపాదించిన భూమిని ఎవరో కబ్జా చేసుకొని కట్టేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? నాన్న ఇచ్చిన దాంట్లో నీకివ్వకుండా వేరే చెల్లి మొత్తం తీసేసుకుంటే ఎలా ఉంటుంది? కనబడకపోవడం అంటే ఈ బైబిల్లో ఒక్కొక్క మాటలో ఎన్ని అర్థాలు. కనబడకపోవడం. కేరళలో ఆ వయనాడు ప్రాంతంలో జరిగిన ఆ సంఘటనలు నాకు సేవకుడు తెలుసు. గార్డెన్ అందరూ దుబాయ్ రిటర్న్స్, అందరూ దుబాయ్లో బాగా సంపాదించి కట్టుకున్నారు ఇల్లులు. శేష జీవితం వయనాడులో బీచ్ దగ్గర హ్యాపీగా లైఫ్, మౌంటైన్స్లో మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు.
అది మామూలు ఇల్లు కాదు, చాలా రిచ్ పీపుల్. వాళ్ళంతా ఒక్క రాత్రి ఏమైపోయింది, స్లైడింగ్ వల్ల ఎంతమంది చనిపోయారు కూడా ఇంకా లెక్క సరిగ్గా చెప్పట్లా. కొన్నిసార్లు సంపాదించింది కనబడదు, పిల్లలు ఇంట్లో కనబడరు, తల్లిదండ్రులు కనబడరు, భర్త కనబడడు. ఈ మాట చూడండి, కష్టం మీద కష్టం. ఇప్పుడు పేతురికి యేసు కనబడలేదంట. ఆ తర్వాత ఏం చేశారు? పరిగెత్తుకొని, 2వ వచనంలో, ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకు ఎరుగుదు అని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా. ఎప్పుడండి పరిగెడతాం మనం? ఏ సమయంలో పరిగెడతాం? పేతురు కష్టం చూడండి. ఇది ఏ సమయంలో పరిగెడతాం? ఫలానా వాళ్ళు ఐసీయూలో ఉన్నారంటే పరుగులు పెడతాం, యాక్సిడెంట్ అయిందంటే పరుగులు పెడతాం, బాధ వచ్చిందంటే పరుగులు పెడతాం. పరుగులు ఎప్పుడు పెడతాం? మామూలు సమయంలో పరిగెట్టం. ఆవేదన వచ్చినప్పుడు, ఇంకా నిరీక్షణ లేనప్పుడు, ఏ దారి అంటే ఆ దారి అన్నట్టుగా పరిగెడతాం. ఒక బ్రదర్ అన్నారు, వాళ్ళ ఇంట్లో సమస్య ఉందని, ఎవరో ప్రతి ఒక్కరు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో ఎవరు వెళ్ళారంటే, అమ్మ ఈ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ కనబడుతుంది, మీకు కష్టం రావడం కారణం ఇదే, ఏదో ఉందమ్మా, ఇదిగో గుమ్మడికాయ గింజలు ఉన్నాయి, అవి పాలల్లో వేసుకొని తాగి ఆ తర్వాత గుమ్మడికాయతో స్నానం చేయన్నదండి. కష్టం వచ్చినప్పుడు చాలా సలహాలు ఉంటాయి, చాలా మాటలు అంటారు, చాలా పిచ్చి పిచ్చి సజెషన్స్ ఇస్తారు. కష్టం వచ్చింది, వచ్చాడు దేవుడు అన్నాడండి, ఈ లోకంలో మీకు శ్రమ రాక మానదు, అది కానీ కొద్ది కాలం ఉంటుంది, రాని. కష్టం వచ్చిందేమో, మేము అలాంటి మూఢనమ్మకాలకు వెళ్ళాం. కొన్నిసార్లు పిల్లలు మాట వింటలేదంటే పలానా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, పలానా తాడు కట్టండి, పలానా గుమ్మడికాయ పెట్టుకోండి, పలానా ఏమంటారు ఏమంటారు తాయెత్తులు కట్టుకోండి, ఇలాంటివి కట్టుకోండి, ఇలాంటి మాటలు అంటారు. బాధ వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా అడ్వాంటేజ్ అలాంటి వాళ్ళు మీరు బాగుండాలనే చెప్తున్నామండి అంటారు. సమస్యలు రాక మానవు వస్తాయి, కానీ ఎవరైతే నిలబడతారో. పేతురు పాపం చూడండి, యేసుని ఎంతో ప్రేమించాడు, యేసు కోసం ఉందనుకున్నాడు, కానీ కష్టం రాగానే యేసుని వదిలిపెట్టేశాడు, లేదని చెప్పాడు. తర్వాత ఏడుస్తున్నాడు. ఇదే కదా, కష్టం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తాం మనం తెలియదు. కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు అరుస్తాం, కొన్నిసార్లు కేకలేస్తాం, కొన్నిసార్లు ఏదో ఒకటి చేయాలి. ఈ కష్టం నుంచి బయటపడాలనేదే మన తపన. దానికి ఏదైనా చేయడానికి మనం ట్రై చేస్తాం. ఇక్కడ కూడా పేతురు పరిస్థితి కష్టం మీద ఆయన బాడీ లేదంట అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందండి? తీరా వెళ్ళాడు, ఏదో చేద్దాం, గొడవ పెట్టుకుందాం అని పాపం పరిగెట్టాడు. తీరా చూస్తే అక్కడ నిజంగానే యేసు సమాధిలో ఏమీ లేదు, అన్నీ చుట్టుపెట్టి ఉన్నాయి. ఇప్పుడేంటి? ఇంకైపోయింది, కథ అయిపోయింది. దేవుడు మనందరిని అలా తీసుకొస్తాడండి. ఆయన ఏంటో చూపించడానికి కొన్నిసార్లు అలా కష్టాలు పెట్టి అక్కడ తీసుకొస్తాడు. ఆ తర్వాత 10వ వచనానికి వస్తే, అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఈ సమస్యకి ఏంటి, ఈ ప్రాబ్లంకి ఏంటి పరిష్కారం అని అనుకుంటాం, ఏమీ చేయలేం, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. పోలీసు వాళ్ళు అవదమ్మా అంటాడు, ఎమ్మెల్యే గారు అవదండి అంటాడు, రౌడీ కూడా ఏం అవదండి వెళ్ళిపోండి అంటాడు. అప్పటి వరకు ముందే ఉంటారు, మేము చూసుకుంటాం, అన్నీ అయిపోతే అన్నీ చక్కగా జరుగుతాయి అంటాడు. కానీ వాళ్ళకి చేతిలో అవలన్నప్పుడు నిరుత్సాహం. ఆ తర్వాత 21వ అధ్యాయానికి వద్దాం. ఏమైంది? అటు తర్వాత యేసు యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధం ఏదనగా, తర్వాత ఇప్పుడు చదువుదాం. 22 సీమోను పేతురును, దిదిమానబడిన తోమాయు, గలిలలోని కానా అను ఊరి వారును, నతానియేలు, జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, అయిపోయింది కదా, ఇంక కష్టం నుంచి బయటపడలేం, మన బతుకులు అయిపోయాయి, యేసు ఇంకెక్కడ కనబట్టలేదు, ఆయన సమాధిలో కూడా లేడంట, ఇంకెందుకు ఈ 3 సంవత్సరాలు ఏం చేసాంరా మనం,
ఎంతో భక్తి చేశాను, ఎంతో ఆయన కొరకు నేను నిలబడ్డాను అనుకున్నాను. ఇప్పుడు ఆయనే లేడు. లేనన్నప్పుడు ఏం మాట్లాడతాం? నేను చేపలు 3వ వచనం, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. కొన్నిసార్లు కష్టాలు, సమస్యలు అవి తీరవు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి కొంతమంది జీవితాల్లో. కొన్ని ఇళ్లల్లో కొంతమంది పిల్లలు అదొక ముళ్ళులాగా ఉంటారు. ఓ బ్రదరు చాలా ప్రేమించి ఆయన ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఎప్పటికీ సెటిల్ అవ్వాలి. వాడు అలా 40 ఏళ్ళు వచ్చే త్రాగుబోతుగానే ఉన్నాడు. ఈయనేమో మంచి సేవకుడు. అది బాధే కదా. కొన్నిసార్లు మనం ఇంక వదిలేసుకుంటాం. కొన్నిసార్లు ఇంకా అవ్వదు సార్ అంటాం. వాడు మారడు సార్ అంటాం. అది ఆ అమ్మాయి మా ఇంటికి రాదు సార్ అంటాం. ఇంకా అది అయిపోయింది సార్, ఇంకా ప్రాబ్లం ఇంకా అవ్వదు సార్, సాల్వ్ అవ్వదు సార్ అంటాం. ఇవన్నీ మనం అన్న మాటలే. నీకు వీసా రాదన్నావు అని ఉండొచ్చు. నువ్వు అమెరికా వెళ్ళలేవు అని ఉండొచ్చు. నీకు ఇంకా గ్రీన్ కార్డ్ రాదు. ఇప్పుడు మా అందరికీ నిరీక్షణ లేని పరిస్థితి. 100 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతో అంటున్నారు కొంతమంది. ఆశ్చర్యపోయా గ్రీన్ కార్డ్ రావాలని. నిరీక్షణ లేని పరిస్థితి. ఇంక అవ్వదు, ఇక అయిపోయింది, ఇంకంతే. ఏ దారైనా మా సైడ్ ఏమంటారంటే ఏ దారైనా గోదావరి అంటారు. అలా ఏ దారే అన్నట్టు ఇంక అయిపోయింది, ఇంకా హోప్లెస్, ఇంక అన్నీ అయిపోయి. పేతురు కూడా ఇంక అయిపోయింది, ఇక అంతే, రండి సర్దుకోండి, రండి మళ్ళీ మన పనికి వెళ్ళిపోదాం, రండి చేపలు పట్టుకుందాం అని ఏడ్చిన పేతురుని చూసాం. బాధపడిన పేతురుని చూసాం. అబద్ధం ఆడిన పేతురుని చూసాం. కష్టంలో పేతురులాగే మనము ప్రవర్తిస్తాం. పేతురులాగే మనమేం పేతురుకి అతీతులం కాదు. సడన్గా భార్య మీద అరిసేస్తాం. మేనేజర్ తిట్టాడని భార్య మీద అరుస్తారు. ఆ తర్వాత అది గొడవ అవుతుంది. ఏం చేస్తామో తెలియదు. కష్టం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు. చివరికి చేతులు ఎత్తేస్తాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. పేతురికి దేవుడు గుర్తురా. ఇంకా అయిపోయింది అనుకున్నాడు పేతురు. యేసు అనేవాడు కనబడలేదు. యేసు మాయమైపోయాడు. ఇంకా అయిపోయింది మన జీవితం అనుకున్నాడు. నడండి ఇంకా చేపలు పట్టుకుందాం అని అన్నాడు. నడండి 3వ వచనం, నేను చేపలు పట్టుకుంటానని అన్నాడు. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. 4వ వచనంలో, సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచాను. ఇదే కదా మనకు కూడా మన కుటుంబంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అందరికి అయిపోయింది, ఇంకా అవతలు నీ జీవితం అంతే, మీ అమ్మాయి జీవితం అంతే, మీ అబ్బాయి జీవితం అంతే అన్నప్పుడు పేతురు కూడా పరిస్థితి ఏం అనలేని పరిస్థితి అని ఉంటాడే. బోట్ వదిలేసి వెళ్ళిపోయావుగా, వల వదిలేసి వెళ్ళిపోయావుగా, అతనితో తిరిగావుగా, ఆ వడ్రంగి వాడిని కొడుకుతో తిరిగావుగా, ఏమైంది ఇప్పుడు? నీ బతుకు ఏమైంది? మాట లేదు పేతురు నోట్లో. దేవుడు దేవుడు అన్నావుగా, ఆరాధన అన్నావుగా, ఆదివారం వెళ్ళావుగా, ఏంటి ఇప్పుడు అంటారు. పేతురుని కూడా అని ఉంటారు. కానీ ఆ మాట నాకు 21వ అధ్యాయం ఇప్పుడు చదివిన కంట్లో నుంచి నీళ్ళు రాకూడదని చదువుతాను, కానీ నాకు వల్ల కాదు. ఆ మాట, యేసు సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచి. నాకు జకరయ్య యేసు పుట్టినప్పుడు మరియమ్మ వెళ్తున్నప్పుడు జకరయ్య ప్రవచనం అరుణోదయమైన యేసు క్రీస్తు అంటాడు. ఈయన బాధింపబడిన వారికి అరుణోదయం అంటాడు. రాత్రి అంతా చేపలు ఒక పక్కన చేపల్లో బిజినెస్ రావట్లా, చేపలు పట్టలేదు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు, చేపలు దొరకలేదు. ఓ పక్కన ఈ ప్రేమించిన యేసు కనబడలేదు. ఓ పక్కన రోమా సైనికులు తంతారేమో అని భయంతో ఉన్నాడు. ఇన్ని భయాల నడుమ అరుణోదయముగా సూర్యోదయం అవుచుండగా, ఆ మాట చూడండి, యేసు ధరిని నిలిచాను. నువ్వు ప్రేమించిన మీ అన్నయ్య నిన్ను మోసం చేయొచ్చు, మీ చెల్లి మోసం చేయొచ్చు, బావమరిది, భర్త, భార్య, ఎవరెన్నో నిన్ను ఈయన మాత్రం మోసం చేయడండి. యేసు మోసం చేయడు. ఆయన నీ ధరిని నిలిచి, ఆ తర్వాత ఏమంటున్నాడు? అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్ల. ఆయన కోపం రాల. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని
వారిని అడగగా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు భోజనం చేయమ్మా, బాధ వచ్చినప్పుడు, ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు తిండి తినబుద్ధి అవుతుంది. తన శిష్యులు పాపం 3 రోజులు ఏమైపోయారు, అల్లాడిపోయాడు. ఆయన కూడా ఫస్ట్ వచ్చి, పిల్లలారా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమన్నారు, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన తోని కుడి పక్కన వలవేయడి మీకు దొరుకును చెప్పిన కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తిండి తినం, మనం దుఃఖంలో ఉంటాం, వేదనలో ఉంటాం. ఆ జర్నీ చాలా కష్టమే, కానీ గుర్తుపెట్టుకో, యేసు ధరిని నిలిచి అయిపోయాడు. కత్తితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు, రోమా ప్రభుత్వ అఫీషియల్స్తో మాట్లాడదాం అనుకున్నాడు. ఇంకెవ్వరు అంటే కొన్నిసార్లు నీ జీవితంలో కష్టాన్ని దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే, రే వీళ్ళెవ్వరూ కాదు, వీళ్ళెవ్వరిని నమ్మకు, నన్ను నమ్ము నాయన అనేది దేవుడు నేర్పించేది నీకు ఆ కష్టంలో. ఇక్కడ పేతురు విషయంలో కూడా తను అందరినీ నమ్మాడు, అందరినీ ప్రేమించాడు, కానీ అందరూ మోసపోయారు. కానీ యేసు మాత్రం ధరిని నిలిచి, పిల్లలారా భోజనానికి ఏదైనా ఉందా అని అడిగాడు. అంటే ఆయన ఎందుకు అడిగాడంటే, పాపం వీళ్ళు 3 రోజుల నుంచి తినలేదు, వాళ్ళు భోజనం చేయలేదు. ఇక్కడ ఈ ప్యాసేజ్ నాకెంతో యోహాను సువార్త 21 యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ కనబడుతుంది. ఆయన పిల్లలారా భోజనము చేయలేదు అని అన్నప్పుడు, కాబట్టి వేయుడి మీకు దొరకనని చెప్పగా వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. అవదంటారు, నీకు ఉద్యోగం రాదంటారు, నువ్వు బతకలేవంటారు, నీకు పెళ్ళి అవదంటారు, నీకు పిల్లలు పుట్టరు అంటారు, ఇలా మాటలు అంటారు అననిచ్చి అవన్నీ పడాక దేవుడు నిన్ను ఒక సాక్షిగా చేస్తాడు, నిన్ను ఒక టెస్టిమోనీగా చేస్తాడు. అందుకే ఈ కష్టం, అందుకే ఈ బాధ. పేతురు దగ్గరికి వచ్చి, పిల్లలారా భోజనం చేయలేదా అంటే మేము తినలేదని అంటారు. అప్పుడు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకుని సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉందిన శిష్యులు చేపలు గల వలను లాగుచు చిన్న దోణిలో వచ్చిరి. తను ప్రేమించిన శిష్యుడు యోహాను అన్నాడు, అరే ఎవరో తెలుసా ఆయన అన్నాడు. అంటే యేసు అని విన్నాడంతే. వినగానే ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది ఒడ్డుకు, 3.5 మూరలు అంటే ఇక్కడ 0.95 క్యూబిట్స్ అంతే కదా. హాస్టల్లో అమ్మ వచ్చింది అనగానే ఎంత పరిగెడతారు పిల్లలు, డాడీ వచ్చారనగానే పరిగెట్టరా పిల్లలు. యేసు వచ్చాడనగానే పేతురు, ఏడ్చిన పేతురు, పోరాడిన పేతురు, అలిసిపోయిన పేతురు, విసుగు చెందిన పేతురు, వెనక్కి తిరిగిన పేతురు, ఆయన యేసు అనగానే ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. నిజంగా ఆ సన్నివేశం చూసినప్పుడు మరణం దగ్గర మనందరం మానవులు ఆగిపోయాం. అక్కడ మనకిష్టమైన నాన్న, మనకిష్టమైన తాతయ్య, అమ్మమ్మ అందరూ వెళ్ళిపోయారు, ఎప్పుడు కనబడలే. కానీ పునరుద్ధానుడై మొట్టమొదటిసారి యేసు ప్రత్యక్షమయ్యాడు. హోప్లెస్ని ఆయన మానవ జాతికి నిరీక్షణ ఇచ్చాడు. పేతురు యేసు అనగానే ఇంకా దూకేసాడు, అంతే, పైపట్టు వేసుకొని దూకేసి యేసు దగ్గరికి పరిగెట్టాడు. ఆ తర్వాత వారు దిగి 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. చూసారా ఎంత గొప్ప దేవుడు. నిప్పు ఎక్కడిది, స్టవ్ ఎక్కడిది, మన భాషలో స్టవ్.
ఆ గట్టు దగ్గర స్టవ్ ఎక్కడది? వాళ్ళు వస్తారని తెలుసు, వాళ్ళు అలిసిపోయారని తెలుసు. ఆయనే పొయ్యి వెలిగించాడు, నిప్పు పెట్టి. తర్వాత చేపలలో కొన్ని చేపలను రొట్టెను కనబడేను. వీళ్ళు పట్టిన చేపలు కాదది. ఆయనే, నా బిడ్డలు అలసిపోయారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టాలని ఆయనే నిప్పు పెట్టి. అసలు గట్టు దగ్గర రొట్టెలు ఏంటండి, గట్టు దగ్గర నిప్పు ఏంటండి? ఆయన ఆశ్చర్యకరుడు అంతే. గట్టు దగ్గర చేపలు, వాళ్ళు వచ్చే ముందు ఆయన ఆల్రెడీ చేపలు ఫ్రై చేసి. ఇంతకంటే ఇదే పరలోకము. ఒకరోజు ఈ జీవితంలో అలసిపోయిన మనము, ఈ జీవితంలో నిందలు అవమానాలు పడి పడి మోసపోయిన మనము, విసిగిపోయిన మనము, ఒకరోజు పరలోక ధరిని ఆయన ఉన్నాడు. పరలోక ధరిని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అమ్మా రా అని చెప్పి పరలోకంలో నిన్ను విందుశాలకి తీసుకెళ్తాడు. ఆ విందుశాలలో ఇప్పుడులాగా పెళ్ళిళ్ళకి వెళ్ళి అమ్మో 100 కట్టాలా, ఎంత చదివింపులు, ఏం భయపడిన అవసరం లేదు. అయ్యో అసలు అవసరం లేదు. ఆయన నిన్ను ఆ భోజనశాలకు తీసుకెళ్తాడు. చిన్న పరలోక దృశ్యం ఇక్కడ కనబడింది గలిలీ ఆ ప్రాంతంలో. ఆ గలిలీ సముద్ర తీరాన్ని జరిగిన ఒక పరలోక చిహ్నం అది. నిప్పు, రొట్టె, చేప వాళ్ళకి పెట్టి, వాళ్ళకి ముందు కడుపు నిండా అన్నం పెట్టి, మళ్ళీ చేపలు బతికే అనుకుంటున్నాడేమో పేతురు. ఆ 21వ అధ్యాయంలో మనం వచ్చే వారం చూద్దాం. పేతురుకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇదే పేతురు మనందరినీ ధైర్యపరచడానికి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-14 చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకును మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. పేతురు కష్టంలో వెళ్ళాడు, పేతురు ఏడ్చాడు, పేతురు బాధపడ్డాడు, పేతురు అబద్ధం ఆడాడు, పేతురు తప్పు చేశాడు. కానీ బాధపడద్దు, మహానందాన్ని దేవుడిస్తాడు. ఇప్పుడు ఎంతైతే ఏడుస్తున్నావో నీ జీవితంలో ఎవరికీ చెప్పుకోకుండా, ఈరోజు నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో ఎవరికీ చెప్పుకోకుండా, అంతే మహానందాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పేతురు ఆ విధంగా వెళ్ళాడు, దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎందు నిమిత్తం దేవుడి మాటలు నాతో మాట్లాడించాడు నాకు తెలియదు, కానీ నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో దేవుడు తెలుసు, ఏ అవమానంలో ఉన్నావో దేవుడు తెలుసు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నావో దేవుడు తెలుసు. కానీ ఆయన వదిలేశాడు అనుకోకు. యేసు ధరిని నిలిచాను. పిల్లలారా, తిన్నారా మీరు? ఒక అమ్మాయి అడుగుతుంది ఈ ప్రపంచంలో మాట. ఆయన ఒక తల్లిలాగా, తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరుగునన్నాడు. ఈరోజు మీ మమ్మీ నీకు దూరంగా ఉండొచ్చు, మీ డాడీ నీకు దూరంగా ఉండొచ్చు, కానీ ఆయన ఉన్నాడు నీకు. నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడువడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వైపు చూద్దాం. ఎంత కష్టం వచ్చినా ఈ శ్రమలు తాత్కాలికమే. ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిననా, ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, నిన్ను చేరదీయన ఆనందమే కాదా, ప్రియుడు నిన్ను చేరదీయన
ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, నిన్నుగని పిలచిన దేవుడు మరచిపోతాడా నాయన? నిజమే, ఎంతోమంది చనిపోతారు, ఎంతోమంది మమ్మల్ని విడిచిపెడతారు, మానవులు మమ్మల్ని మోసం చేస్తారు. విడువని దేవుడువు నువ్వు, నమ్మకమైన దేవుడువు నువ్వు. యథార్థంగా ఈ లోకంలో మమ్మల్ని ఎవరన్నా ప్రేమించారదే నువ్వే ప్రభువా. అటువంటి దేవుడు మాకున్నాడని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, మాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ ప్రభువా మమ్మల్ని ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికి మమ్మల్ని ఈ యాత్రలో నడిపిస్తున్నారు నాయన. మీరే మీ మాటలతో నీ బిడ్డలను ఆదరించండి. మేము మనుషులు, మేము ఆదరించలేము ప్రభు. వాళ్ళు అర్థం చేసుకోవడం మా వాళ్ళకి కాదు, కానీ మీరు అర్థం చేసుకుంటారు. ఆ తినని వేదనలో ఉన్న పేతుర్ని, పిల్లలారా మీరేమన్నా తిన్నారా అని అడిగావు అయ్యా. వారికి ఆహారాన్ని ఇచ్చావు, నీకు స్తోత్ర. మా సంఘంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా బాధలు, మా కష్టాలు, మా సమస్యలు మీ దగ్గర పెట్టుకుంటున్నాం. కత్తి వారి యొద్ద ఉన్నందున కాకుండా, మా మనుషులు ఉన్నారని కానీ, మా చుట్టాలు ఉన్నారని కానీ, రాజకీయ నాయకులు ఉన్నారని కాదు, కానీ మీ వైపే చూస్తున్నాం. కొండల తట్టు మా కనులెత్తుచున్నాము, మాకు సహాయం నువ్వే ప్రభు. సూర్యోదయమున యేసు ధరిని నిలిచెను అయ్యా. మా జీవితాల్లో అంధకారంలో ఉన్న మా జీవితాలు, అంధకారంలో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. మీరే సూర్యోదయముగా మా జీవితాల్లో ఉదయించి మమ్మల్ని సంతోషపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.